గత నెల జూన్ 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశము నిర్వహించి సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ దాదాపు 2 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్య ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. గత ప్రభుత్వము గత నెలలో ప్రతి నెల మరి ఈ పెండింగ్ బిల్లులు చెల్లించడానికి 700 కోట్ల రూపాయలు చెల్లిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయులు మరి వారి యొక్క పిల్లల పెళ్లిళ్ళ కొరకు కానివ్వండి లేదా కానివ్వండి, అదేవిధంగా మరి శుభకార్యాల కొరకు, పిల్లల పెళ్లిళ్ళ కొరకు, మరి పిల్లల ఉన్నత చదువుల కొరకు దాదాపు 2-3 సంవత్సరాల కిందట మరి ఈ పీపీఎఫ్ బిల్లులు, అదేవిధంగా టీఏపీఏలు, అదేవిధంగా పెన్షన్ బెనిఫిట్స్కి సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా మరి DTOల కార్యాలయంలో సబ్మిట్ చేసి ఉన్నారు. దాదాపు 2-3 సంవత్సరాలుగా వారికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లు మంజూరు కావడం అనేటువంటిది లేదు. గత నెలలో మరి ప్రభుత్వం 700 కోట్లు మంజూరు చేస్తానని చెప్పినప్పటికీ కేవలం 123 కోట్లు మాత్రమే మంజూరు చేయడం అనేటువంటిది జరిగింది. గత నెల ఈ నెల కలిపి దాదాపు 1217 కోట్లను ఈ ప్రభుత్వము వెంటనే విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ TUF రాష్ట్ర శాఖ పక్షాన డిమాండ్ చేస్తాను. అదేవిధంగా మరి గతంలో జరిగినటువంటి ఏదైతే అధికారుల కమిటీ కానివ్వండి, అదేవిధంగా మంత్రుల కమిటీ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ ఆరోగ్య కార్డులను వెంటనే మరి అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇవ్వడం అనేది జరిగింది. గత 2 నెలల్లో కూడా మరి ఇప్పటి వరకు కూడా ఆరోగ్య కార్డులు అమలుకు నోచుకోవడం అనేటువంటి లేదు. మరి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా లక్షల్లో ఖర్చు పెట్టి వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటున్నారు. మరి వాటిని తెచ్చి వారందరూ కూడా వడ్డీని తెచ్చుకొని ఇవాళ ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి వెంటనే ప్రతి హాస్పిటల్లో ఈ ఆరోగ్య కార్డులు అమలయ్యేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి TUF పరంగా మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా 1/1/2023 నాటికే ఈ కొత్త PRC రావాల్సి ఉన్నప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వము ఇంకా PRC కూడా అమలు చేయడం అనేది జరగడం లేదు. కాబట్టి వెంటనే మరి ఎవరైతే PRC కమిషన్ చైర్మన్ ఉన్నారో శివశంకర్ గారి నుంచి ఈ రిపోర్టును వెంటనే తెప్పించుకొని PRC అమలుకు కృషి చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతాము. అదేవిధంగా ఇప్పటి వరకు 5 DAలు ఈ ప్రభుత్వము పెండింగ్ పెట్టింది. కాబట్టి వెంటనే DAలన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి గతంలో ఈ 317 జీవో ఆధారంగా చాలామంది పొరుగు జిల్లాల్లో ఇవాళ స్థానికేతరుగా ఉద్యోగోపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు పనిచేస్తున్నటువంటి నరకయాతను అనుభవిస్తున్నారు. కాబట్టి వెంటనే 317 జీవో బాధితులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతాను. అదేవిధంగా నిన్ననే ప్రభుత్వము ఇలా ఉపాధ్యాయులకు 100 ఇస్తామని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ జూలై 31వ తేదీ వరకు ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని మరి ఉపాధ్యాయులకు 100 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఇలా TGJS ఆధ్వర్యంలో చేసేటువంటి కార్యాలన్నిటి కూడా మరి తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ TUF పూర్తి సంఘీభావాన్ని మరి ప్రకటిస్తుంది. TGJS ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పోరాట కార్యక్రమం తీసుకున్నా మేము TUFగా ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా TGJS ప్రభుత్వానికి సమర్పించినటువంటి 50 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ అన్నిటి కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. జై TUF.